జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన న్యూస్ అఖండ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి నేను ఒక సినిమాకు సంబంధించినటువంటి రివ్యూ అయితే చెప్పబోతున్నా. ఇది మాత్రం మామూలుగా అయితే ఉండదు. సరే, నేను మొట్టమొదటిసారి అసలు రివ్యూ ఎందుకు చెప్పదలుచుకున్నానో కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం విన్నాక ప్రతి భారతీయుడి రక్తం కూడా ఉడికిపోతుంది. ప్రతి దేశభక్తుడి కళ్ళు కూడా గర్వం తట్టే జిగేరమని మెరుస్తాయి. నిన్నటి వరకు మనం కేవలం ఒక రకమైనటువంటి యుద్ధాన్ని మాత్రమే చూసినాం. కానీ ఇప్పుడు మన న్యూస్ అఖండ మీకు చూపించబోతున్నది మరో స్థాయి దేశభక్తి. అదే దురంధర్ 2. నేను ఈ సినిమా రాత్రే చూసి వచ్చిన. ఆ ఆవేశం చల్లారక ముందే ఆ అనుభూతిని మీకు పంచాలనే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నా. సినిమా చూసి బయటకు రాగానే నా గుండెల్లో ఒకటే శబ్దం. మన భారతదేశం ఇప్పుడు ఎంత బలంగా ఉందో ఈ సినిమా అయితే అద్దం పట్టింది. పాకిస్తాన్ అనేటటువంటి ఒక దెయ్యాన్ని, ఆ టెర్రరిస్ట్ దేశాన్ని మన దేశం ఏ విధంగా వేటాడి చంపుతాందో దర్శకుడు అయినటువంటి ఆదిత్య ధర్ గారు ఎంతో అద్భుతంగా చూపించారు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా దర్శకుడు అయినటువంటి ఆదిత్య ధర్ గురించి. గతంలో మనం ఆయన దర్శకత్వం వహించినటువంటి ఉరి ది సర్జికల్ స్ట్రైక్ అయితే చూసినాం. అందులో ఒక జోష్ అనేది ఉంటది. దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటది, హౌ ఇస్ ద జోష్ అనేసి. అట్లాగా ఒక జోష్ అనేది ఉంటది అన్నమాట. కానీ దురంధర్ 2లో ఒక కసి ఉండాలి. ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత టైట్ గా ఉండాలంటే ఎక్కడ ఒక్క నిమిషం కూడా మీరు కళ్ళు పక్కకు తిప్పలేరన్నమాట. అట్లా ఉంటది. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక శిల్పి రాతిని కదా చెక్కినట్టు ప్రతి సన్నివేశాన్ని కూడా ఎంతో నైపుణ్యంతో అద్భుతంగా తీర్చిదిద్దినారు. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైనటువంటి జాతీయవాద దృక్పథం అయితే ఉండాలి. మన శత్రువు మన ఇంట్లోకి వచ్చి కొడుతుంటే మనము చూస్తూ ఊరుకునే రోజులైతే పోయినాయని, ఇప్పుడు శత్రువు ఇంట్లోకి వెళ్ళి మరి నరికొస్తామని చెప్పేసి ఈ సినిమా అయితే చాటి చెప్పింది. మాటల్లో చెప్పాలంటే చాలా సింపుల్. సినిమా చూస్తే ఉండాలి. అవ్వా, కన్నుల పండగే. ముఖ్యంగా ఈ పాకిస్తానీ గాళ్లకు డ్రమ్ములు ఏ విధంగా పగలగొట్టినారో చూస్తూ ఉంటే దీనమ్మ నా కుడికి దట్టే థియేటర్లో ఓళ్ళలో కేకలు అంటే దద్దరిల్లిపోతుంది. అట్టే గత కొంతకాలంగా మనము మన న్యూస్ అఖండ ద్వారా ఎన్నో వార్తల్లో చెప్పుకున్నాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి మన భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు అని మీరు కూడా వినే ఉంటారు. ఒకటే కాదు, కొన్ని పదుల సంఖ్యలో చెప్పుకున్నాం మనం ఇలాంటి వార్తలన్నీ కూడా. వాళ్లకు మనం రాకుమార్లు అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అవునా కాదా? ఆ న్యూస్ అన్నింటినీ కూడా మీరు చూసే ఉంటారు. ఆ అన్నోన్ గన్మెన్ కాన్సెప్ట్ ను ఈ సినిమాలో చూపించినటువంటి తీరు మాత్రం అమోఘం. అబ్బా, అసలు చెప్పాలంటే చాలా వరకు సీన్లు కవర్ చేశారు. చెప్పాలంటే జాతీయవాదులకు ఇది ఒక పెద్ద పండగ లాంటిది అనమాట. మన దేశానికి ద్రోహం చేసిన వాడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వాడిని వెతికి పట్టుకుని మరి యమలోకానికి పంపేటటువంటి ఆ తెగువ చూస్తా ఉంటే ప్రతి హిందూ కూడా గర్వపడతాడు. అమ్మ నా వృత్తి మీసం అంటే మిలేచారట్టే. ఈ చిత్రంలో నటించినటువంటి సినీ నటుడు రణ్వీర్ సింగ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. నటించాడు అనే దానికంటే జీవించినాడు అంటే ఇంకా చాలా బాగుంటది. దురంధర్ 1లో తన పాత్ర కాస్త తక్కువగా అనిపించినా ఈ సెకండ్ పార్ట్ లో మాత్రం తను మాత్రం విశ్వరూపం చూపించాడు. ఒక భారతీయుడు, ఒక జాతీయవాది ఎలా ఉంటాడో తన నటనలో చూపించాడు. పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టుల గుండెల్లో వణుకు పుట్టించేటటువంటి ఆ గంభీరత్వం, ఆ నడక, ఆ ఆవేశం సూపర్ అంటే సూపర్. రణ్వీర్ సింగ్ ఈ సినిమాను తన భుజాల మీద మోసాడని చెప్పుకోవచ్చు. ఈసారి తనను ఎవరు కూడా ఓవర్ షాడ్ అయితే చేయలేకపోయినారు. ఇకపోతే అజీజ్ సాన్యాల్ పాత్రలో మాధవన్ నటించాడనమాట. ఆయన క్యారెక్టర్ కూడా పవర్ఫుల్ గా ఉంటుంది. అసలు మనం ఆయనలో వచ్చేసి అజిత్ దోవల్ గారిని ఊహించుకోవచ్చు అనమాట. ఊహించుకోవచ్చు కాదు, ఆయన కనపడతాడు మనకు. అబ్బా, ఫైరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ స్వాగ్ అనేది. సినిమాలో విలన్గా వచ్చేసి అర్జున్ రాంపాల్ అంటే మేజర్ ఇక్బాల్ అద్భుతంగా నటించాడు. ఇక ఒక టెర్రరిస్టు ఎంత నీచంగా ఉంటాడో, ఎంత క్రూరత్వంతో ఉంటాడో, ఎన్ని కుట్రలు చేస్తాడో తన పాత్రలో చూపించారనమాట. వాడు మన దేశం పట్ల, మన దేశ ప్రజల పట్ల, ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి హిందువుల పట్ల, అలాగే మన రామ మందిరం విషయంలో కావచ్చు, వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తించారో చూస్తే మన కోపం అయితే కట్టలు తెంచుకుంటుంది. అలాంటి నీచుడిని అంతం చేసేటటువంటి సమయంలో మనకు కలిగేటటువంటి ఆనందం నా భూతో నా భవిష్యత్తు వర్ణనాతీతం అంతే. మాటల్లో చెప్పలేము. దుష్టులను శిక్షించాలా, శిష్టులను రక్షించాలంటేటువంటి మన ధర్మం ప్రకారం
పాకిస్తానీ రాక్షసులను అంతమొందించేటటువంటి సీన్స్ అయితే హైలైట్. చెప్పా కదా, నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ సినిమా కేవలం కల్పితం కాదు, ఇందులో వాస్తవాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్లోని ల్యారీ గ్యాంగ్ వారు, అలాగే రెహమాన్ బలోచ్, ఉజైర్ బెలోచ్ వంటి టెర్రరిస్టుల చరిత్రను చాలా లోతుగా విశ్లేషించి చూపించారు. వాళ్ళు మన దేశం మీద ఎలాంటి కుట్రలు చేశారో, ఆ కుట్రలను మన నిఘా సంస్థలు ఏ విధంగా తిప్పికొట్టినాయో చాలా అంటే చాలా స్పష్టంగా చూపించారు. గత 10-15 సంవత్సరాలుగా మనకు ఏవేవి తెలుసో వాటిలో చాలా వాటిని కవర్ చేశారనమాట. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఇది ఒక డాక్యుమెంటరీ అయితే కాదు, కానీ వాస్తవాలకు చాలా దగ్గరగా ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కమర్షియల్ సినిమా. సినిమా నిడివి 3 గంటల 45 నిమిషాలు, అంటే దాదాపు 4 గంటల సినిమా అనమాట. కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ చూస్తా ఉంటే అసలు టైం అనేది తెలీదు. ఆ రక్తపాతం, ఆ కాల్పులు, మన వాళ్ళు శత్రువులను చీల్చి చెండాడుతా ఉంటే సమయం ఎంతైనా సరే ఇంకా చూడాలనిపిస్తానే ఉంటది. అరే నాయన, అసలు నీకు తలహే తిప్పుకో బుద్ధి కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో మ్యూజిక్ వచ్చేసి ఇప్పుడు దురంధర్ పార్ట్ 1 ఉన్నది కదా, అంత గొప్పగా లేకపోయినా కూడా ఎమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. యామి గౌతమ్ పాత్ర చిన్నదైనా కూడా అది కథకు ఒక ఊపినైతే ఇస్తుంది. ముఖ్యంగా ఒక భారతీయుడు తన దేశం కోసం తన కుటుంబాన్ని, తన ప్రాణాలను ఏ విధంగా ఫణంగా పెడతాడో చూస్తా ఉంటే కళ్ళలో నీళ్ళు అయితే తిరుగుతాయన్నమాట. అది చెప్పాలంటే అది మన బలహీనత కాదు. అంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయంటే అది మన బలహీనత కాదు, అది మన దేశభక్తికి ఉన్నటువంటి బలం అన్నమాట. ఇక్కడ ఒకటి కాదు, ఈ దావుద్ ఇబ్రహీం గాడు, లేకపోతే నోట్ల రద్దు చేశారు కదా, ఆ నోట్ల రద్దు, ఇకపోతే ఉత్తరప్రదేశ్ లో మన యోగి ఆదిత్యనాథ్ గారు గెలవకుండా ఏ విధంగా పాకిస్తాన్ నుంచి ప్రయత్నాలు చేశారో అది, ఇకపోతే మన రామ మందిరం విషయంలో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయినారు అనేది కావచ్చు, లేకపోతే మన దేశంలో ఎన్ని దాడులు జరిపినారో వాటి వెనక ఏ విధంగా వాళ్ళు వ్యూహాలు రచించారో కావచ్చు, ఇకపోతే బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ యుద్ధం జరిగితే మన బంగ్లాదేశ్ సపోర్ట్ చేశాం కదా, ఆ విషయం కావచ్చు. ఒకటేంది ఆ స్వామి, వాడు దావుద్ ఇబ్రహీం అయితే వాడు అమ్మ బతుకు వాడిని ఏ విధంగా చేశారో చూస్తే మజా వస్తుంది అట్నే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకందరికీ తెలుసు, పంజాబ్ వచ్చేసి డ్రగ్స్ కు అది కేంద్ర బిందువు లాగా ఉండదు అనమాట. అసలు ఆ పంజాబ్ కు డ్రగ్స్ ఏ విధంగా వస్తాయి, దీంట్లో పాకిస్తాన్ హ్యాండ్ ఎలా ఉండదో కూడా చూపించారనమాట. ఒక్కటేంది ఆ స్వామి, చెప్పా కదా, దాదాపు 15-20 సంవత్సరాల నుంచి అసలు మన దేశానికి పాకిస్తాన్కి మధ్యన ఏమేమి జరిగినాయో చెప్పాలంటే చాలా వరకు పూస వచ్చినట్టు చెప్పినారనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నది, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండదు అనేది నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఇది నయా భారత్ అంట. వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు చూపించేటటువంటి విధానం, దీన్ని అంటే మామూలు కాదు, తన్మయత్వానికి లోనవుతాం అనమాట. మిత్రులారా, నేను ఈ రివ్యూలో ఎక్కడా కూడా మీకు ట్విస్ట్లు కానీ క్లైమాక్స్ అంటే సీక్రెట్ విషయాలు అయితే చెప్పడం లే. ఎందుకంటే ఆ థ్రిల్ మీరు ఖచ్చితంగా థియేటర్లోనే అనుభవించాలి. కొంతమంది అంటూ ఉంటారు, మాకు సినిమాలు చూసే టైం మాకు ఏండాది, మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, అసలు లేకపోతే మాకు సినిమాలు చూసేది తెలియదు, లేకపోతే నాకు టైం ఏండాది. అవన్నీ కట్టిపెట్టి గమ్ముని సినిమాకు పోండి. ఏమే మజా అంటే ఎట్టుంటుందో ఖచ్చితంగా మీరు చూస్తారు. నెక్స్ట్ లెవెల్ సంతోషాన్ని మీరు అక్కడ చూస్తారు. మీరు కేవలం టికెట్ పెడతాను ఒక సినిమా చూసేదానికి కాదు, దీనమ్మ సంతోషాన్ని మీరు ఫీల్ అవుతారు. మీరు పెట్టే ప్రతి పైసా కూడా మీకు న్యాయం చేస్తుంది. కానీ ఒక్కటే మాత్రం నిజం, మీరు గనుక నిజమైనటువంటి జాతీయవాదులైతే, మీ రక్తం గనక దేశం కోసం ఉడికిపోతా ఉంటే ఈ సినిమాను ఏ మాత్రం కూడా మిస్ అవ్వదు. ఖచ్చితంగా ఫ్యామిలీతో పోండి, కానీ పిల్లలు మాత్రం తీసుకెళ్ళదు. ఎందుకంటే కొంచెం ఆ వైలెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటారన్నమాట. 18 ఏళ్ళు పైన పడిన వాళ్ళే ఖచ్చితంగా సినిమాకు పోండి. మన దేశ గౌరవాన్ని, అలాగే మన సైన్యం తెగువను చాటి చెప్పేటటువంటి ఇలాంటి సినిమాలను ఖచ్చితంగా దేశభక్తులందరూ, జాతీయవాదులందరూ, ముఖ్యంగా మన హిందువులందరూ కూడా ఆదరించాలి. తెలుగులో కూడా వచ్చిన సినిమా, మీకేం భాషతో వచ్చినటువంటి సమస్య కూడా ఏం లేదు, ఏంలే హ్యాపీగా పోయి చూడొచ్చు అనమాట. చివరగా నేను చెప్పేది ఒకటే, ఒకప్పుడు మనం పాకిస్తాన్ చేసేటటువంటి దాడులకు భయపడేవాళ్ళం. ఏది, అప్పుడు పైన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ఒక సింహంలా గర్జిస్తుంది. ఆ గర్జనే ఈ దురందట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువుల గుండెల్లో నిద్రపోయేటటువంటి మన వీర జవాన్ల కథే ఇది. ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు, ప్రతి జాతివాది గర్వంగా తలెత్తుకుని చూసేటటువంటి సినిమానే ఇది. పాకిస్తాన్ లాంటి దేశాలకు చెప్పాలంటే ఇది ఒక హెచ్చరిక. భారత్ జోలికి వస్తే భస్మం అయిపోతారని చెప్పేటటువంటి ఒక మరణ శాసనమే ఈ సినిమా. మిత్రులారా, దురందట్టు మన దేశభక్తిని ఏ స్థాయికి తీసుకెళ్లిందో చూసారు కదా. మరి ఈ రివ్యూ విన్నాక మీకు ఏమనిపిస్తుంది? మన వీర జవాన్ల పోరాటం గురించి, ఈ సినిమా గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మీలాంటి దేశభక్తులందరికీ ఈ సమాచారం అయితే చేరాలా. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, అలాగే వాస్తవాలు, లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు వస్తుంది. చివరగా ఒక మాట, సినిమాకు ఖచ్చితంగా పోండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.